నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బానే ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట మండలం నందికంది అనే విలేజ్‌లో అయితే ఉంది. ఈ ఊరికి నందికంది అనే పేరు ఎందుకొచ్చిందో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. మనం సాధారణ శివలింగాలను ఒక 1000 శివలింగాలను దర్శించి ఇది ఒక లెక్క. ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒక్కదాన్ని దర్శించింది ఒక లెక్క అన్నమాట. ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుడు కూడా చాలా స్పెషల్ అన్నమాట. ఔరంగజేబు తన సైన్యంతోటి గుళ్ళనన్నిటిని కూలగొట్టేస్తుంటారు కదా! అలాగే ఈ గుడి దగ్గరికి కూడా రావడం అయితే జరిగింది. ఈ గుడి దగ్గరకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గుడిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అలా చేసే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి నంది అడ్డుపడడం అయితే జరిగింది. మీకు వీడియోలో అయితే అది కూడా చూయిస్తాను నేను. ఈ ఆలయానికి అంతే కాకుండా నాగబంధనం కూడా ఉందన్నమాట. ఇక్కడ ఒక వృద్ధపాము దాదాపుగా 100 ఏళ్ల నుండి ఈ ఆలయాన్ని సంరక్షిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఆలయంలో మనకు అద్భుతమైన శిల్పకళ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయాన్ని పూర్తిగా నక్షత్రాకారంలో అయితే నిర్మించారనమాట. ఫ్రెండ్స్, మీరు వీడియోని తప్పకుండా లైక్ చేసి అయితే చూడండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి ఒక ఇద్దరికైతే మన వీడియో పోస్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు వీడియోని అయితే లైక్ చేసి చూడండి. అంతే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మొత్తం రాతితో నిర్మించినటువంటి ధ్వజస్తంభం అన్నమాట. ఇందులోనే మనకు రాజఖడ్గాన్ని కూడా ఎంతో అద్భుతంగా అయితే చెక్కారు. ఈ పక్కన కనిపించేది వచ్చేసి ఆలయానికి సంబంధించినటువంటి శిలాశాసనం. ఈ శిలాశాసనంపై మనకు శివలింగాన్ని అలాగే శివపార్వతులను అయితే అద్భుతంగా చెక్కారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఈ శిలాశాసనాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా కనిపిస్తుంది. గమనించారా? ఇక్కడ చూడండి, ఒక వైద్యుడు రోగికి చికిత్స చేస్తున్నట్టుగా అయితే ఎంత అద్భుతంగా అయితే చెక్కారో. ఇదిగోండి, ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనం అయితే మనకేమో చదవడం రాదు కదా, అర్థం కాదు. అందుకనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, చాలామంది గౌతమ బుద్ధుడు అనుకుంటారు, కానీ వెంకటేశ్వర స్వామి ఆయన. ఇక్కడ కనిపించేది వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఉపాలయం. ఈ ఆలయం లోపలైతే మనకు వెంకటేశ్వర స్వామి వారు అయితే ఇలా ఉంటారు. ఇటు పక్కనే మనకు శివ పార్వతులు ఇద్దరు ఒకే దగ్గర కొలువుదీరినటువంటి ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారు. వెనకాల అయితే అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఈ ముందు శివలింగం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో పూర్తిగా 22 స్తంభాలు అయితే ఉంటాయి. ప్రతి స్తంభం మీద మనకు అద్భుతమైన శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది. సింహం, ఏనుగు గొడవ పడుతున్నట్టుగా, అలాగే సింహాన్ని చిరుతని రెండింటిని కట్టేసినట్టుగా ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక్కడ స్వామివారి యొక్క సేవకులు అన్నమాట వీరు, ద్వారపాలకులు అని చెప్పేసి కూడా అంటారు. ఔరంగజేబు తన పాలనలో ఈ శిల్పాన్ని అయితే ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మరికొన్ని శిల్పాలను కూడా చాలా వాటిని అయితే ధ్వంసం చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, తామర పువ్వుల ఎలా ఉందో ఈ స్తంభం అయితే మొత్తం రాతితో నిర్మించారనమాట ఈ స్తంభాలని. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఎన్నో అద్భుతమైనటువంటి శిల్పాలను అయితే ఇక్కడ చెక్కారు. ఆలయంలో ప్రధానంగా మనకు ఈ నందీశ్వరుడు చాలా అట్రాక్షన్ అనమాట. ఈ నందీశ్వరుడికి చాలా పెద్ద చరిత్రే ఉంది మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గంటలని కానీ, మెడలో హారాలు లాంటివి కానీ ఎంతో అద్భుతంగా అయితే చెక్కారు. ఈ కాలి మీద గాయాన్ని చూస్తున్నారు కదా, ఔరంగజేబు ఇటుగా వెళ్తున్నప్పుడు ఈ ఆలయంపై అయితే దాడి చేయించాడు. ఆ ప్రాసెస్లోనే ఈ కాలికైతే దెబ్బ తగిలింది. వాళ్ళు వచ్చి, ఔరంగజేబు సైన్యం వచ్చి ఈ నందిపై కాలు మీద ఇలా గట్టిగా మోదడంతో ఒకేసారి పెద్దగా రెంక వేశాడనమాట. ఆ రెంక శబ్దానికి దెబ్బకే భయపడి ఔరంగజేబు సైన్యం అయితే పరుగులు పెట్టేశారు. అయితే అప్పటి నుండి అలా కేక వేసింది కదా, అప్పటి నుండి అయితే ఈ గ్రామానికి కరియకందిగా ఉన్నటువంటి గ్రామం పేరు నందికందిగా అయితే మారింది. అంతేకాకుండా ఈ నంది నుండి అయితే ప్రతి సోమవారం నీళ్ళ లాంటి శబ్దం, అంటే నీళ్ళు మన కుండలో నీళ్ళు ఎలా అయితే శబ్దం వస్తాయో అలాంటి శబ్దం అయితే వస్తుందట. అది ప్రతి సోమవారం అయితే ఆ శబ్దం పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఈ ఆలయానికి తరచుగా వచ్చే భక్తులైతే చెప్పడం జరిగింది. మనమైతే ఒక సెల్ఫీ తీసుకుందాం. ఎంతో అద్భుతంగా ఉంది కదా, నందీశ్వరుడు చాలా రియలిస్టిక్గా ఉంది. ఈ ఆలయాన్ని మొత్తం నక్షత్ర ఆకారంలో అయితే నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని చేసింది కళ్యాణి చాళుక్యులు అన్నమాట. ఇక్కడ చూడండి, ఎంతో అద్భుతమైన శిల్పకళ అయితే మనకు కనిపిస్తూ ఉంది.
గర్భగుడిలో అయితే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం అయితే లోపల ఉంటుందన్నమాట. ఈ స్తంభాల మీద మనకు వరాహావతారం, కనకదుర్గామాత, కాళీమాత, నాట్య గణపతి ఇలా ఎంతోమంది శిల్పాలను అయితే చాలా అద్భుతంగా అయితే చెక్కారు. ఇంతవరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మటుకు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ ఆలయం పైన ఉన్నటువంటి పైకప్పుని మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి అయితే నిర్మించారు. ఎటువంటి సిమెంటును కానీ ఇసుకను కానీ దేనిని వాడలేదన్నమాట. ఒక్కసారి మీకైతే బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ అద్భుతమైన శివలింగాన్ని అయితే మీకు చూపిస్తాను. చూపించాక మీకు పైన ఈ గర్భగుడి తోరణం మీదనే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చెక్కినట్టుగా అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న శివలింగమే బ్రహ్మసూత్రం కలిగినటువంటి అద్భుతమైన శివలింగం. ఇక్కడే మనకు గజలక్ష్మి అమ్మవారిని కూడా చెక్కడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఇటు పక్కనే మనకు విఘ్నేశ్వరుడు కూడా కనిపిస్తాడు. ఈ విగ్రహం అయితే దాదాపుగా 5 అడుగుల ఎత్తు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఈ ఆలయం బయట ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ద్వారం ఉంది చూసారా, అదేనండి ఎంట్రన్స్ ఆర్చ్. ఆ ఆర్చ్లో అయితే పద్మాలు కిందికి చూస్తున్నట్టుగా, తామర పువ్వు మొగ్గలు కిందికి చూస్తున్నట్టుగా ఉండి 6 రంధ్రాలు అయితే ఉంటాయన్నమాట. అందులో ఒక్కో ఋతువులో ఒక్కో రంధ్రం నుండి నేరుగా సూర్యకిరణాలు వచ్చేసి మనకు ఈ శివలింగంపై అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం అయితే ఇక్కడ తాబేల్ని చూస్తున్నాను ఇట్లా శివాలయంలో. నేను చెప్పినటువంటి ఈ ఆర్చ్ ఇదే అనమాట. పైన గజలక్ష్మి అమ్మవారిని అయితే చాలా అద్భుతంగా చెక్కారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మరికొందరికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఉంటాను.